1 టీ స్పూన్ నెయ్యి వేసి నేను ఇది వేపుకున్నాను. నెయ్యి వేసి వేపేది మీకు చూపించలేదు, చెప్తున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేపి అక్కడ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను నేను. ఇట్లా వేయాల్సినటువన్నీ కూడా చూపిస్తున్నాను. బిర్యానీ ఆకు వేసాను, ఆనియన్ కట్ చేసుకున్నాను, గ్రీన్ ఆనియన్ కొంచెం వేసుకున్నాను, కరివేపాకు వేసేస్తున్నాను ఆయిల్. ఎర్రగడ్డ బాగా వేగాల, మంచిగా కలర్ వచ్చినప్పుడు మనం అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుంది. చూడు, నాకు వేగి మంచి కలర్ వచ్చింది. అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. టమాటా గుజ్జు వేసేస్తున్నాను. టమాటా మిక్సీకి పట్టించి పెట్టుకొని నేను వేసేసాను. పసుపు, మెంతాకు కొంచెం, మెంతాకు వేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది. మెంతాకు వేయచ్చు. కారపొడి వేసాను కాబట్టి ధనియాల పొడి కూడా వేస్తున్నాను. కారం కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే దానికి టేస్ట్గా ఉంటుంది, కారం ఎక్కువ పడాలి. జీలకర్ర పొడి కొంచెం వేస్తున్నాను. జీలకర్ర పొడి నేను వేపి పొడి చేసి పెట్టుకున్నాను. నెయ్యి పోసి వేయించుకున్నట్టు దీంట్లో వేసేస్తున్నాను. తామర పుష్పంలో నుంచి తీసినట్టువి కాబట్టి ఈ మందులు గిందులు ఏమి చేసినట్టు మందులు ఏమి వేయకుండా పండిన పంట ఇది. కాబట్టి ఇది నీటిలో బాగా పండినటివి కాబట్టి తింటే మనకు చాలా హెల్త్కి మంచిది. అందువల్ల ఫ్రెండ్స్, మీరు తెలుసుకొని చేసుకుంటారని మేము తెలిసింది చేస్తున్నాం ఫ్రెండ్స్. వాటర్ వేసేస్తున్నాను. మనం ఇలాగా మసాలాల్లో మనం దాన్ని ఉడకనిస్తే కొంచెంసేపు మనకు దానికి ఉప్పు కారం అంతా పడుతుంది కాబట్టి టేస్ట్ వస్తుంది. అది కొన్ని కర్రీలో వేస్తే తెల్లగా అయిపోతాయి. ఇలాగ మనం మసాలా కాసేపు మనం కొంచెంసేపు మనం ఉడకనిచ్చినాం అనుకో కలర్గా బాగుంటాయి. గరం మసాలా పొడి కొద్దిగా వేస్తున్నాం ఫ్రెండ్స్. కొబ్బరి పాలు పోస్తున్నాం. మనం పచ్చి కొబ్బరి పాలు పోస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను పచ్చి కొబ్బరి పాలు పోసాను. పెరుగు పోసుకునే వాళ్ళు పెరుగు పోసుకుంటారు. పులవకుంటుండే పెరుగు పోసుకోవాలి. కొబ్బరి పాలు పోసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగే చేసుకోవాలా, చాలా బాగుంటుంది. అన్నానికి కానీ చపాతీకి కానీ దేనికైనా బాగుంటుంది కర్రీ. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నేను చేసిన కర్రీ ఎలా ఉన్నదో చూడండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. ఇట్లా హెల్తీ ఫుడ్ తిని హెల్తీగా ఉండండి. కాబట్టి ఫుడ్ వల్ల మనకు మంచిది. కాబట్టి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని తిని ఎలా ఉన్నదో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. లైక్లే కొట్టడం లేదు, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగుందో ఈ కర్రీ చూడండి. మీరు మనకి హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇంకా 2 రెసిపీలతో మీ మందికి వచ్చేదానికి మీరు నాకు ప్రోత్సాహం కలిగి ఉండండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్.